ఇంత మంచి స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకున్న ఆయన ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అయ్యేలాగా ఆ రేంజ్ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటారు. ఫస్ట్ స్క్రిప్ట్ని రిపీటెడ్ స్క్రిప్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోడు కదా. భయ మీరు తమ్నేల్ చూసి వచ్చి మాత్రం తిట్టేయకండి, కాసేపు వెయిట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి అప్పుడు నెగిటివ్గా ఉంటే అప్పుడు తిట్టండి. నేను ఈ వీడియో నెగిటివ్ చేద్దామని మాత్రం చేయట్లా. మొన్న దావుది సాంగ్ మీద ఒక వీడియో చేశాను భయ్య. 99% ఆ సాంగ్ గురించి ఆ వీడియోలో పాజిటివ్గానే మాట్లాడాను. కానీ ఏంటి కామెంట్స్? అందుకే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మనం దేవరా మూవీ ఆడియన్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎలాంటి నెగిటివిటీని ఎందుకు తెచ్చుకుంటోంది అనే విషయం గురించి డిస్కస్ చేద్దాం. నెగిటివ్ ఏం లేదు, జస్ట్ పాజిటివ్గానే మాట్లాడుకుందాం. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ సోషల్ మీడియాలో దేవరా మూవీ పైన చాలా వరకు నెగిటివిటీ ఉంది భయ్య. ఎందుకంటే దేవరా ట్రైలర్ వచ్చిన తర్వాత సేమ్ ఆచార్య ట్రైలర్ లానే ఉంది. ఆచార్య మూవీనే మళ్ళీ తిప్పి తీస్తున్నారు, కొన్ని క్యారెక్టర్స్ మార్చి అని చెప్తున్నారు. ఎందుకంటే ఆచార్య మూవీకి దేవరా మూవీకి చాలా వరకు సిమిలారిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఆ పాదఘట్టాన్ని కాపాడే చిరంజీవి అయితే ఇక్కడ సముద్ర మట్టాన్ని కాపాడేది దేవరా అని చెప్పి ఇలా చాలా వరకు సిమిలారిటీస్ చూపిస్తున్నారు. అండ్ బైరా క్యారెక్టర్ని సోను సూద్ క్యారెక్టర్తో పోలుస్తున్నారు, సేమ్ లుక్స్ అంటున్నారు. ఇలా చాలా వరకు సిమిలారిటీస్ ఉన్నాయి. సో ఆ సిమిలారిటీస్ని పట్టుకొని సేమ్ ఆచార్య స్క్రిప్ట్నే మళ్ళీ రిపీట్ చేసి తీస్తున్నారు అని మాత్రం చెప్తున్నారు. అది మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు భయ్య. ఎందుకంటే ఒకసారి మీరు ఆచార్య ట్రైలర్ చూడండి. ఆ ట్రైలర్ ఎంత నీరసంగా ఉంటుందో దేవరా ట్రైలర్ అంత హైప్ ఎక్కించే విధంగా ఉంటుంది. ఆచార్య ట్రైలర్లో ఒక్క హైప్ ఎక్కించే మ్యాటర్ కూడా ఉండదు, స్లోగా పోతూ ఉంటుంది. ఇద్దరు మల్టీ స్టారర్ చేస్తున్నా కూడా అయినా కూడా అది పెద్ద హైప్ ఎక్కించే ట్రైలర్లో ఉండదు. ఒకసారి దేవరా ట్రైలర్ చూడండి. దేవరా ట్రైలర్లో ఆ డీటెయిల్స్ కానీ ఆ హైప్ కానీ వేరే విధంగా ఉంటుంది. సో ఆచార్య ఈజ్ నాట్ ఈక్వల్ టు దేవరా. దేవరాని ఆచార్యతో పోల్చడం ఏంటి భయ్య? దేవరా ట్రైలర్లో ఉన్న డీటెయిల్స్ కానీ అంత హైప్ కానీ ఆ ట్రైలర్లో ఉందా అసలు? నో. సరే భయ్య, ఇవన్నీ పక్కన పెడదాం. ఈ నెగిటివిటీని ఈ ట్రోల్స్ని మొత్తం పక్కన పెట్టేద్దాం. దేవరా మూవీ ఎందుకు హిట్ అవ్వబోతోంది, ఎందుకు ఆడియన్స్ని ఇంప్రెస్ చేయబోతోంది అనేదానికి మనం ఇప్పుడు రీజన్స్ మాట్లాడుకుందాం. రీజన్ నెంబర్ 1, కొరటాల శివ. భయ్య మీరు ఒక్కసారి కామన్ సెన్స్తో ఆలోచించండి. ఏ డైరెక్టర్ అయినా అతని కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ పడిన తర్వాత నేను మళ్ళీ అదే సినిమా తీస్తాను, సేమ్ స్క్రిప్ట్ వేరే వాళ్ళతో తీస్తాను, ఇప్పుడు మీరు చూడండి దీన్ని హిట్ చేయండి అని ఏ డైరెక్టర్ అయినా అనుకుంటాడా? అనుకోరు కదా. వేరే మంచి స్క్రిప్ట్తో మళ్ళీ హిట్ కొడదామని అనుకుంటారు కదా. సో దేవరాతో హిట్ కొట్టబోతున్నారు కొరటాల శివ. ఒకసారి కొరటాల శివ గారి ఫిల్మోగ్రఫీ చూసుకుందాం. డెబ్యూగా చేసిన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను 4 కూడా మంచి మూవీస్, మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఒక క్లాస్ మూవీస్ అనిపిస్తాయి ఆ 4 కూడా. దాని తర్వాత వచ్చింది ఆచార్య. ఇక్కడ పడింది పెద్ద దెబ్బ. ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ ఆ స్టోరీ కానీ ఎవ్వరికి పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. చిరంజీవి గారు కలెక్షన్స్ పరంగా ఇది ఒక హిట్ అనే చెప్తారు కానీ ఆడియన్స్ పరంగా ఇంప్రెస్ చేయడంలో ఆచార్య 100% ఫెయిల్ అయింది. అది కొరటాల శివ గారికి కూడా తెలుసు. సో అలాంటి ఒక ఫ్లాప్ సినిమా ఇచ్చిన తర్వాత ఏ డైరెక్టర్ అయినా మళ్ళీ అదే కథను ఎంచుకుంటాడా? నో కదా. అండ్ దేవరా మూవీకి ఇంకొక శాపం కూడా ఉంది భయ్య, అదే రాజమౌళి కర్స్. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కాబట్టి రాజమౌళితో ఏ సినిమా తీసినా కూడా దాని తర్వాత వచ్చే సినిమాలు యాక్టర్స్కి ఏమాత్రం వర్కౌట్ అవ్వవు అనే ఒక పెద్ద మిత్ ఉంది. ప్రతి ఒక్కరికి అలానే జరుగుతుంది. ఇప్పుడు దేవరా మూవీతో అది ఏమవుతుందో చూడాలి. కానీ రాజమౌళితో తీసిన సినిమాలు దాని తర్వాత వచ్చే సినిమాలు కూడా అవి ఫ్లాప్ అవ్వడానికి పర్ఫెక్ట్ రీజన్స్ ఉన్నాయి. ఆ సినిమాలు బాగాలేకనో లేకపోతే ఆడియన్స్కి వర్కౌట్ అవ్వకనో ఫెయిల్ అయ్యాయి, కానీ బాగున్నా కూడా ఫెయిల్ అవ్వడం అనేది జరగలేదు. సో దేవరా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. నాకైతే నమ్మకం ఉంది ఈ మిత్ని ఈ దేవరా బ్రేక్ చేయబోతోంది అని. సెకండ్ రీజన్ భయ్య, ఎన్టీఆర్ గారు. ఆర్ఆర్ఆర్ తర్వాత అంత మంచి హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా అంటే ఎలా ఉండాలి అని ఎన్టీఆర్ గారికి తెలియదా? తెలుసు కదా. రామయ్య వస్తావయ్య అండ్ రభస ఈ సినిమాల తర్వాత ఎన్టీఆర్ గారి ఫిల్మోగ్రఫీ చూసుకోండి. టెంపర్, నానక్ ప్రేమ్తో, జనతా గ్యారేజ్, జైలవ్ కుశ, అరవింద్ సమేత, దాని తర్వాత ఆర్ఆర్ఆర్. ఇంత మంచి స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకున్న ఆయన ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అయ్యేలాగా ఆ రేంజ్ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటారు కదా. ఆ రెస్పాన్సిబిలిటీ ఆయనకు ఉంది కదా. ఫస్ట్ స్క్రిప్ట్ని రిపీటెడ్ స్క్రిప్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోడు కదా. ఇది సెకండ్ రీజన్. నాకు తెలిసి ఆచార్య మూవీ మీద వాళ్ళకి ముందే క్లారిటీ వచ్చినట్టుంది భయ్య. అందుకే ట్రైలర్లో కూడా పెద్ద ఏం ఎలిమెంట్స్ ఉండవు. అదే మీరు దేవరా ట్రైలర్ చూడండి, ఎంత మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ ఎంత హైప్ ఎక్కించే విషయాలు ఉంటాయి. అంతే భయ్య, ఇవి నా రీజన్స్ దేవరా మూవీ ఎలా ఉండబోతోంది అని. అండ్ మనం ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా కూడా సినిమా రిజల్ట్ ఖచ్చితంగా ఇలానే ఉంటుంది అని ఎవరూ చెప్పలేం. సో వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి, మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేయండి. And I'll meet you with another video. Bye.